వెల్కమ్ టు జీకే న్యూస్ 9. కరీంనగర్లోని 62వ డివిజన్లకు చెందిన దంపతులు పూరెళ్ల సరోజ, మధు 200 మంది అనుచరులతో పాటు 36, 27 డివిజన్లకు చెందిన వారు జిల్లా కాంగ్రెస్ కార్యాలయంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు మేడిపల్లి సత్యం, కరీంనగర్ కాంగ్రెస్ కార్పొరేషన్ అధ్యక్షులు వైద్యుల అంజన్ కుమార్, కరీంనగర్ అసెంబ్లీ ఇన్ఛార్జ్ వెలిచాల రాజేందర్ రావు, సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి, ఆర్టీఏ మెంబర్ పడాల రాహుల్, అర్బన్ బ్యాంక్ చైర్మన్ కర్రా రాజశేఖర్ పార్టీ కండువా కప్పి సాదరంగా ఆహ్వానించారు. తదనంతరం పూరెళ్ల సరోజ మాట్లాడుతూ గత 15 సంవత్సరాల నుండి బీఆర్ఎస్ పార్టీలో ఉన్నానని, దాంట్లో మహిళలకు ప్రాధాన్యత లేదు, కాంగ్రెస్ పార్టీ మహిళలకు పెద్దపీట వేస్తుందని తెలిసిన డివిజన్ ప్రజల కోరిక మేరకు ఈరోజు కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగిందని, నా డివిజన్లో ఎవరికి ఏ ఆపద వచ్చినా సహాయం చేయడానికి నేను ముందు వరుసలో ఉంటా అని, బంపర్ మెజారిటీతో గెలిచి వస్తానని అన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు ఎండి తాజ్, మల్లికార్జున, రాజేందర్, శ్రవణ్ నాయక్, మూలా రవీందర్ రెడ్డి, అబ్దుల్ రెహమాన్, చర్ల పద్మ, ఉప్పరి విశాల్, ఖమరుద్దీన్ పాల్గొన్నారు. గౌరవనీయులు 62వ డివిజన్ల పూరెళ్ల సరోజ గారి ఆధ్వర్యంలో 62 డివిజన్ ప్రజలందరం కాంగ్రెస్ పార్టీలో చేరి అక్కకు సపోర్ట్గా చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం. కాంగ్రెస్ పార్టీలో పెద్దలు గౌరవనీయులు పొన్నం ప్రభాకర్ గారి ఆశీస్సులతో, శ్రీధర్ బాబు గారి ఆశీస్సులతో, మేడిపల్లి సత్యం గారి ఆశీస్సులతో, కర్ర రాజశేఖర్ గారి ఆశీస్సులతో, అంజన్ కుమార్ గారి ఆశీస్సులతో, మేడిపల్లి గారి సత్యం ఆశీస్సులతో, శ్రీధర్ బాబు గారి ఆశీస్సులతో, వెల్చాల రాజేందర్ రావు గారి ఆశీస్సులతో, సూడా చైర్మన్ నరేందర్ రెడ్డి గారి ఆశీస్సులతో కాంగ్రెస్ పార్టీలో కలిసి కాంగ్రెస్ పార్టీ కోసం సేవ చేయడానికి అక్క ముందుకొచ్చింది. అక్క వెంట మేము 62 డివిజన్ ప్రజలందరం సహకారాలు తెలియజేస్తాం. అక్కకు అత్యధిక మెజార్టీతో గెలిపిస్తామని మేము 62 డివిజన్ ప్రజలందరం ఐక్యంగా వచ్చి అక్కను వేడుకున్నాం. అక్క, మీరు మా 62 డివిజన్లో మీరు అభ్యర్థిగా కాంగ్రెస్ పార్టీ తరఫున నిలబడాలి. మీరు గతంలో టీఆర్ఎస్ పార్టీకి అధిక సేవలు అందించారు. టీఆర్ఎస్ పార్టీ మిమ్మల్ని గుర్తించకుండా, మీకు టికెట్ ఇవ్వకుండా బాధపడకుండా అక్క మేము కాంగ్రెస్ పార్టీ తరఫున టికెట్ ఇప్పిస్తారని పెద్దలు చెప్పడంతో అక్క కాంగ్రెస్ పార్టీలో చేసి ఈరోజు డీసీసీ ఆఫీసులో పెద్దల సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో కలిసింది. అక్కను మనం అధిక మెజార్టీతో గెలిపించాలని మేమందరం అనుకుంటున్నాం. అందరికీ, మీడియా మిత్రులకు, సోదరులకు, పెద్దలకు, అక్కలకు, చెల్లెలకు, అన్నలకు అందరికీ కాంగ్రెస్ పార్టీ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తూ, పూరెళ్ల సరోజక్క నాయకత్వం వర్ధిల్లాలి. పూరెళ్ల సరోజక్కను మనం అత్యధిక మెజార్టీతో గెలిపించి పార్టీకి మనం అంకితం ఇవ్వాలని కోరుచున్నాం. నా పేరు పూరెళ్ల సరోజ. ఈరోజు ముందుగా బాలికలందరికీ అంతర్జాతీయ బాలికా దినోత్సవ శుభాకాంక్షలు. నేను గత 15 సంవత్సరాల నుండి బీఆర్ఎస్ పార్టీలో ఉన్నాను. మహిళలకు సరైన ప్రాధాన్యత లేదు. నాకు అంతకుముందు కూడా కాంగ్రెస్ పార్టీలో ఉన్నాను. ప్రేమ ఉంది కాబట్టి మళ్ళీ ఇక్కడికి వచ్చిన మహిళలకు ఇక్కడ కాంగ్రెస్ పార్టీలో సరైన అవకాశం ఇస్తారు, అభివృద్ధి చేస్తారనే నమ్మకం ఉంది. రేవంత్ అన్న ఆధ్వర్యంలో, పొన్నం ప్రభాకర్ అన్న ఆధ్వర్యంలో, శ్రీధర్ బాబు ఆధ్వర్యంలో, మెయిన్గా మన ఇందిరాగాంధీ ఒక మహిళగా, మన కాంగ్రెస్ పార్టీ నాయకురాలు ఇందిరాగాంధీ, సోనియమ్మ, రాహుల్ గాంధీ అందరి ఆధ్వర్యం ఆశీర్వాదాలు, మరియు నా డివిజన్ 62 డివిజన్ ప్రజల ఆశీర్వాదం నాకు ఉంటుంది. వాళ్ళు హామీ ఇచ్చిర్రు, అక్క సరోజక్క ఈసారి నువ్వు నిలబడు, ఎందుకంటే నువ్వు ప్రజాసేవ కోసం చాలా 15 సంవత్సరాలు డివిజన్లో మీరు తిరిగేది చూస్తున్నాము. మీరు అధికారంలో లేకున్నా కూడా ఏ సమస్యకు వచ్చినా కూడా కాదనకుండా రంజాన్కైనా పంచుతున్నారు, దసరాకైనా నా వంతు సహాయం. నా దగ్గర 10 రూపాయలు ఉంటే నేను ఒక 5 రూపాయలు ఖర్చు పెడుతున్నా, నా సొంత ఓన్ ఖర్చు జేబుల నుంచి. ఎందుకంటే నాకు ప్రజలంటే బాగా ఇష్టం, ప్రజాసేవ అంటే ఇష్టం. ఎందుకంటే పేదవాళ్ళు ఉంటారు, చెప్పుకోలేని వాళ్ళు ఉంటారు, మహిళలు ఉంటారు. ఎవరికైనా కూడా, ఎవరి ఇంటికి వచ్చినా కూడా నేను కాదనలేదు. అందరికీ కూడా సహాయం చేసిన ఆ భగవంతుని ఆశీర్వాదము, నా డివిజన్ ప్రజల ఆశీర్వాదము మరియు కాంగ్రెస్ పార్టీ ఆశీర్వాదం ఉంటుందని నేను 100% నమ్ముతున్నా. ఈసారి నన్ను బంపర్ మెజారిటీతోని నా 62 డివిజన్ ప్రజలు, నా అక్క చెల్లెళ్ళు, అన్నదమ్ములు, బాపులు అందరూ నన్ను ఒక సొంత ఆడబిడ్డగా అనుకొని నన్ను గెలిపిస్తారని నేను ఆ భగవంతుని కోరుకుంటున్నాను. ఎప్పుడు నేను గెలిచినా కూడా ప్రజలలోనే ఉంటాను, ప్రతి ఒక్కరికి సహాయం చేస్తాను. ఏదైనా కూడా నేను కాంగ్రెస్ పార్టీలోనే ఉంటాను లాస్ట్ వరకు. అందరి ఆశీర్వాదం నాకు కావాలని నేను కోరుకుంటున్నాను. Hi, this is Neha Shetty. Please subscribe to GK News. Hi everybody, subscribe to GK News.